తెలంగాణలో ఐఏఎస్ల బదిలీలు జరుగుతున్నాయి. హెచ్ఎండిఏ కమిషనర్గా అమ్రపాలిని నియమించారు. కేంద్ర సర్వీసుల డిప్యుటేషన్ పూర్తి కావడంతో తిరిగి వచ్చిన ఐఏఎస్ అమ్రపాలి ఇటీవల రేవంత్ రెడ్డిని కలిశారు. రాష్ట్రంలో పనిచేసేందుకు అవకాశం కల్పించాలని కోరారు. తెలంగాణలో ఐఏఎస్ల బదిలీలు జరుగుతున్నాయి. హెచ్ఎండిఏ కమిషనర్గా అమ్రపాలిని నియమించారు. కేంద్ర సర్వీసులో డిప్యుటేషన్ పూర్తి కావడంతో తిరిగి వచ్చిన ఐఏఎస్ అమ్రపాలి ఇటీవల రేవంత్ రెడ్డిని కలిశారు. రాష్ట్రంలో పనిచేసేందుకు అవకాశం కల్పించాలని కోరారు. ఒంగోలు జిల్లాకు చెందిన ఐఏఎస్ అధికారిని అమ్రపాలి ప్రస్తుతం ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్నారు. అమ్రపాలి స్వగ్రామం ఒంగోలు నగర శివారులోని ఎన్ అగ్రహారం. కాటా వెంకటరెడ్డి పద్మావతులకు ఈమె మొదటి సంతానం. విశాఖలో ఉన్నత చదువులు చదివారు అమ్రపాలి. ఆంధ్రప్రదేశ్ క్యాడర్లో 2010 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన అధికారినిగా విధుల్లో చేరారు. రాష్ట్రం విడిపోయాక తెలంగాణ రాష్ట్రంలో కలెక్టర్గా పనిచేశారు. ఐఏఎస్కి ఎంపికైన తర్వాత 2011లో వికారాబాద్ సబ్ కలెక్టర్గా మొదట విధుల్లో చేరారు. అనంతరం రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్గా, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్గా పనిచేశారు. ప్రస్తుతం హెచ్ఎండిఏ కమిషనర్గా అమ్రపాలిని నియమించారు. ఐఏఎస్ నియామకానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సుధీర్ని అడిగి తెలుసుకుందాం. సుధీర్, హెచ్ఎండిఏ కమిషనర్గా అమ్రపాలిని నియమించినట్టుగా తెలుస్తుంది. సమీకరణలు ఏంటి, అలాగే ఇతర ఐఏఎస్ల నియామకాలు ఎలా ఉన్నాయి? రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వరుస సమీక్ష సమావేశాలతో బిజీగా ఉంటూనే పాలనలో తన మార్పు చూపించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేయాలి, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేయాలని చెప్పేసి భావించడం జరిగింది. ప్రస్తుతం అమ్రపాలి హెచ్ఎండిఏ కమిషనర్ గా నియమితులయ్యారు. ఆమె గత 2 సంవత్సరాలుగా కూడా కేంద్ర సర్వీసుల్లో పనిచేసి వచ్చారు. ఇటీవల 2 రోజుల క్రితమే హైదరాబాద్ కు వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడంతో పాటుగా హైదరాబాద్ లోని సిఎస్ కార్యాలయంలో కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం హెచ్ఎండిఏ కమిషనర్ గా అమ్రపాలిని నియమించినట్టుగా కూడా కాసేపు క్రితమే సిఎస్ శాంతకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా అగ్రికల్చర్ డైరెక్టర్ గా గోపిని నియమించడం జరిగింది. వీరితో పాటుగా విద్యుత్ శాఖకు సంబంధించి భారీ మార్పు చేశారని కూడా చెప్పవచ్చు. ప్రస్తుతానికి ట్రాన్స్కో జెన్కో ఇన్ఛార్జ్ సిఎండిగా రిజ్వీని నియమించారు. ఇప్పటి వరకు ట్రాన్స్కో జెన్కో సిఎండిగా దేవులపల్లి ప్రభాకర్ రావు ఉన్నారు. ఆయన ఇటీవల కాలంలో గత ప్రభుత్వంలో దాదాపు 9.5 సంవత్సరాలుగా కూడా ఆయన్నే ట్రాన్స్కో జెన్కో సిఎండిగా కొనసాగుతూ వచ్చారు. ఆయన ప్రభుత్వం మారడంతో రిజైన్ చేశారు. ఆ రిజైన్ ని యాక్సెప్ట్ చేయొద్దని చెప్పేసి ముఖ్యమంత్రి కార్యాలయం ఇప్పటికే విద్యుత్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఆయన రిజైన్ యాక్సెప్ట్ చేయకుండానే ఎఫ్ఏసి అంటే ఇన్ఛార్జి ఫుల్ అడిషనల్ ఛార్జీ అని చెప్పేసి రిజ్వీకి ఆ బాధ్యతలను అప్పగించడం జరిగింది. వారితో పాటుగా ప్రస్తుతం ఎస్పీడీసీఎల్ కావచ్చు, అదేవిధంగా ఎన్పీడీసీఎల్ కు డైరెక్టర్లు సిఎండీలుగా కొంతమంది అధికారులు ఉన్నారు. వారందరినీ కూడా తొలగిస్తూ వారి ప్లేస్ లో ఐఏఎస్ అధికారులను నియమించడం జరిగింది. కాసేపు క్రితం వెలువడిన ఉత్తర్వుల్లో ఐఏఎస్ అధికారులు ఇటు ఎస్పీడీసీఎల్ కు వచ్చేసి ముష్రఫ్ అలీ, ఈయన గతంలో ఎలక్షన్ కమిషన్ ఈయన్ని సస్పెండ్ చేసింది. ఎక్సైజ్ శాఖకు సంబంధించి కమిషనర్ గా పనిచేశారు. గత కొంతకాలంగా ఆయన ఎక్సైజ్ శాఖ కమిషనర్ గా పనిచేశారు. ఎలక్షన్ సమయంలో వీరందరినీ మార్పు చేయడంతో గత 2 నెలలుగా కూడా పోస్టింగ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం తాజా బదిలీలో ఈయనకు ఎస్పీడీసీఎల్ సిఎండిగా ఆయనకు ముష్రఫ్ అలీకి పోస్టింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎన్పీడీసీఎల్ కు చూసుకున్నట్లయితే క్రాంతి వరుణ్ రెడ్డికి కూడా అవకాశం కల్పించడం జరిగింది. వీరితో పాటుగా హెల్త్ డిపార్ట్మెంట్ కి సంబంధించి చూసుకుంటే ఫ్యామిలీ అండ్ హెల్త్ వెల్ఫేర్ కి సంబంధించి శైలజ రామయ్యను నియమించడం జరిగింది. ఇదే కాకుండా మిగతా అధికారులను కూడా భారీగా మార్పు చేర్పు చేశారని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఇటీవల కాలంలో హెచ్ఎండిఏ కమిషనర్ గా కూడా అరవింద్ కుమార్ కొనసాగారు. అరవింద్ కుమార్ ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో దాదాపుగా 4 శాఖలకు సంబంధించి ఆయనే ప్రిన్సిపల్ సెక్రటరీగా కొనసాగుతూ వచ్చారు. అరవింద్ కుమార్ మీద ఓఆర్ఆర్ కు సంబంధించి ఇటీవల టెండర్ గత ప్రభుత్వం ఓఆర్ఆర్ ను టెండర్ ట్రాన్స్ఫర్ చేయడంతో ఆ టెండర్ లో భారీ అవకతవకలు జరిగాయి.